వెల్కమ్ టు ద రుద్ర విహారీ ఛానల్. ఈరోజు మనం ఒక విషయం ఏంటంటే ఏఐ వీడియోస్ ద్వారా మనం ఏఐ వీడియోస్ ఎలా తయారు చేయాలి, ఎలా దాని ఆప్షన్ తీసుకోవాలి, ఎక్కడి నుంచి ఏఐ వీడియో తయారు చేయాలి, ఇమేజెస్ గూగుల్ నుంచి తీసుకోవాలా లేకపోతే ChatGPTలో నుంచి తీసుకోవాలా లేకపోతే గ్రోకేలో ఏఐ తీసుకోవాలనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మనము చాలా వరకు అయితే అందరు వీడియోలు నేను ఫాలో అయిన తర్వాత మనకు కొన్ని వీడియోస్ని చూసి కొందరు ఏఐ వీడియోస్ ఎలా తయారు చేయాలి అనేది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకుని దాని ద్వారా నేను కొన్ని ఏఐ వీడియోస్ని తయారు చేయడం జరిగింది. ఇప్పుడు కొన్ని వీడియోస్ మీకు చూపిస్తాను. కొన్ని అయితే నేను షార్ట్ ఫిలిం తీయలేను. షార్ట్ ఫిలిమ్స్ కోసము చాలామందిని కెమెరా పెట్టుకొని జెంట్స్ అండ్ లేడీస్ని ఇట్లా కొంతమందిని పంచలింగ దర్శనం చేసిన ప్రతి భక్తుడి జీవితంలో శివుడు ఆశీర్వాద వర్షం కురిపించాలి. ఖర్చు అవుతుంది. వచ్చిన వాళ్ళని మెయింటెనెన్స్ చేసి వాళ్ళకి కావాల్సిన దాని ఎడిటింగ్, దాని వాయిస్ ఓవరింగ్, మ్యూజిక్ ఇవన్నీ సెట్ చేసుకోవాలి. కానీ ఇది ఆర్టిఫిషియల్ మన ఏఐ ద్వారా ఇవన్నీ ఏమీ లేకున్నట్ల నేను కావాల్సిన స్టోరీని దాంట్లో క్రియేట్ చేసుకొని అందులో నుంచి మనకు కావాల్సిన సబ్జెక్ట్ని తీసుకొని అందులో మనకు కావాల్సిన క్యారెక్టర్ని తీసుకొని అందులోనే మనం ఒకవేళ వాళ్ళు పెట్టే ఇమేజెస్ సరిగా అంటే ఆ క్యారెక్టర్లో వాళ్ళ పేజ్ సరిగా లేకుంటే కొన్ని దాంట్లోకి నా ఫోటోనే అప్లోడ్ చేసి నేనే హీరోగా క్రియేట్ చేసుకొని కొన్ని చేశాను అన్నమాట. దాంట్లో మనకి ప్లస్గా ఏది ఇప్పుడు శివరాత్రిని పుచ్చుకొని చాలా వరకు శివరాత్రి వీడియోస్నే నేను ఎక్కువ క్రియేట్ చేయడం జరిగింది. శివరాత్రికి సంబంధించిన వీడియోస్నే కొన్ని అయితే శివపురం అంట కొన్ని వగేరాలు కొన్ని దాంట్లో అయితే మనం చాలా వరకు వాయిస్ ఓవర్ ఇవ్వడం, నాకు వాయిస్ సరిగ్గా రావడం ఒక్కొక్క దానికి వాయిస్ సరిగా రాకుందానికి ChatGPTలోనే మనము ప్రాంప్ట్ తయారు చేసేటప్పుడు మనకు వాయిస్తో దగ్గర కావాలనుకుంటే వాయిస్తో దగ్గర ఇస్తున్నాను. జెంట్స్ లేడీస్ ఏది కావాలంటే అది పక్కాగా ఇలాగే ఉండాలి, వాయిస్ ఇలాగే ఉండాలి. శివుడు ఆకాశం నుంచి దిగుతున్నప్పుడు కిందకు వచ్చినప్పుడు శివుడు ఆకాశం నుంచి దిగాడు, కిందకు వచ్చాడు, ఇలా ప్రజల దగ్గర మాట్లాడుతున్నారు అని కొన్ని అది చెప్తా ఉంటుంది. కొన్ని వాయిస్ మీరు చూస్తూ ఉంటారు చాలా వరకు ఏఐ వీడియోస్. అందులో నేను కానీ ఈ మధ్య కాలంలో కొన్ని తీసాడని చెప్పాను కదా, అవి కొన్ని చూశాను, చూడండి. ఒకవేళ నచ్చితే కొన్ని దానికైతే నేమ్స్ కూడా పెట్టలేదు. నేను షార్ట్ ఫిలిం అని పెట్టేసాను కానీ ఒకరిని తయారు చేసి శివరాత్రి శుభాకాంక్షలు అని పెట్టేసి దబ్బేస్తున్నాను. అలా కాదు, మీరు అన్నీ చూసేసి మీరు ఆ లింక్స్ అని ఈ వీడియో కింద ఇచ్చేసి ఉంటాను. మీరు ఈ ఛానల్లోకి వెళ్ళి ఒకసారి ఆ వీడియోలు అందరినీ చూసేసి మీకు ఏ సినిమాకి ఏ పేరు పెట్టాలనేది పక్కాగా మీరు మెన్షన్ చేస్తారనుకుంటాను కామెంట్ రూపంలో నీట్గా. ఎందుకంటే మీరు ఇచ్చే కామెంటే ఈ ఛానల్, చిన్న ఛానల్ పెద్ద ఛానల్ కావడానికి ఒక చిన్న అవకాశం ఇచ్చేది మీరే. అది ప్లస్ మైనస్ అని చెప్పేది కూడా మీరే. ఓకే, ఒకసారి ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో మనకి 3 కేటగిరీలు చూపిస్తాను. ఆ 3 కేటగిరీలోన చూడండి. నెక్స్ట్ వీడియోలో మనం ఏ వీడియోస్ని ఎలా చేసుకోవాలనేది తెలుసుకుందాం. ముందుగా మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకు శివుని ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని కోరుతూ మీ రుద్ర విహారీ.